MDH కిచెన్ కింగ్ కనుక కిచెన్ లో ఉంటే మనమే ఏదైనా తయారు చేయొచ్చు. బెంగన్ భర్తా, ఆలు గోబీ, భిండి మసాలా, ఇంకా మరెన్నో. MDH. అనుష్క కావాలనే కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉన్నారా? రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యారా? అందుకే లేడీ ఓరియంటెడ్ సినిమాలు మాత్రమే చేస్తున్నారా? మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి విజయం తర్వాత కూడా సైలెంట్గా ఎందుకున్నారు? జేజమ్మ ఫ్యూచర్ ప్లాన్ ఏంటి? షూటింగ్ పూర్తి చేసుకున్న ఘాటి ఎందుకు ఆలస్యమవుతోంది? ఇవన్నీ చూద్దామా? కెరీర్ మొదటి నుంచి కూడా రెగ్యులర్ కమర్షియల్ సినిమాలతో పాటు లేడీ ఓరియంటెడ్ పాత్రలు చేస్తూ వచ్చారు అనుష్క శెట్టి. అందుకే ఈమెకు కల్ట్ ఫాలోయింగ్ వచ్చింది. 3-4 ఏళ్లకో సినిమా చేస్తున్నా కూడా స్వీటీ క్రేజ్ అలాగే ఉండడానికి కారణం ఇదే. అంతా బాగానే ఉన్న అనుష్క శెట్టి మాత్రం మునుపట్ల హీరోయిన్ రోల్స్ చేయడానికి ఆసక్తి చూపట్లేదు. అనుష్క ఓకే అనాలే గాని ఇప్పటికీ కమర్షియల్ సినిమాల్లో ఆఫర్స్ క్యూ కడుతుంటాయి. కానీ జేజమ్మ ఆప్షన్ మరోలా ఉంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో సార్, ఇదిగోండి నా రెసిగ్నేషన్. ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. కమర్షియల్ హీరోయిన్ క్యారెక్టర్స్ వైపు అనుష్క చూడట్లేదు. ఎప్పట్లాగే లేడీ ఓరియంటెడ్ కథల వైపు ఆసక్తిగా ఉన్నారు అనుష్క. ఇతర భాషల నుంచి ఆఫర్స్ వస్తున్నా కూడా వాటిపై కూడా పెద్దగా ఆసక్తి చూపించట్లేదు జేజమ్మ. అనుష్క ప్రస్తుతం తెలుగులో ఒకే ఒక్క సినిమా చేస్తున్నారు. అదే ఘాటి. క్రిష్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తయిపోయింది. ఏప్రిల్ 18న విడుదల అన్నారు గానీ ఆ డేట్ వెళ్లిపోయినా అప్డేట్ అయితే ఇవ్వట్లేదు మేకర్స్. కనీసం రిలీజ్ డేట్ ఎప్పుడో కూడా చెప్పట్లేదు. చూస్తుంటే ఘాటి వచ్చేందుకు ఇంకా చాలా టైం పట్టేలా ఉంది. ఇక మలయాళంలో కథనార్ సినిమా చేస్తున్నారు. ఇది 2 భాగాలుగా వస్తోంది. పీరియడ్ ఫ్యాంటసీ డ్రామా ఇది. మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టితో హిట్ కొట్టినా ఆ స్పీడ్ అయితే చూపించట్లేదు జేజమ్మ. భాగమతి 2 ఉంటుందని టాక్ వినిపిస్తున్నా క్లారిటీ అయితే రాలేదు. మొత్తానికి అనుష్క ప్లానింగ్స్ అర్థం కాకుండా ఉన్నాయి ఇప్పుడు. సరైన హిట్ లేక 10 ఏళ్లు దాటిపోయింది. అయినా కూడా వరుస సినిమాలు ప్రకటిస్తూనే ఉన్నారు ఆ యాక్షన్ హీరో. కామెడీ, ఫ్యామిలీ, యాక్షన్ అంటూ అన్ని జానర్స్ ట్రై చేస్తున్నా అవసరమైన విజయం మాత్రం రావట్లేదు. ఈ కొత్త సినిమాలతో అయినా ఆయన కోరుకున్న హిట్ వస్తుందా? ఇంతకీ ఆ దండయాత్ర చేస్తున్న హీరో ఎవరో తెలుసా? కొందరు హీరోలకు హిట్లు లేకపోయినా ఆఫర్స్ కు మాత్రం అస్సలు కొదవుండదు. వాళ్లతో నిర్మాతలు సినిమాలు చేస్తూనే ఉంటారు. అలాంటి హీరోనే గోపీచంద్. అప్పుడెప్పుడో 2014లో వచ్చిన లౌక్యం తర్వాత ఇప్పటి వరకు మళ్లీ హిట్ లేదు ఈ హీరోకు. గత ఏడాది వచ్చిన విశ్వంకు మంచి టాక్ వచ్చినా కోరుకున్న విజయం అందుకోలేదు. ఏడాదికి కనీసం ఒక్క సినిమా అయినా చేస్తూనే ఉన్నారు గోపీచంద్. కానీ ఫలితం శూన్యం. వచ్చిన సినిమాలు వచ్చినట్టు అలా వెళ్లిపోతున్నాయి గానీ ఒక్కటి కూడా నిలబడట్లేదు. 10 ఏళ్లుగా హిట్ లేకపోయినా గోపీతో సినిమా కోసం పోటీ పడుతున్నారు మేకర్స్. తాజాగా 2 సినిమాలు ప్రకటించారు ఈ హీరో. అందులో ఒకటి సంకల్ప్ రెడ్డితో, మరొకటి కొత్త దర్శకుడు కుమార్తో. ఘాజీ తర్వాత సంకల్ప్ రెడ్డికి కూడా సరైన సక్సెస్ రాలేదు. గోపీచంద్తో పీరియాడిక్ డ్రామా చేస్తున్నారీన. మరోవైపు ఇది సెట్స్ పై ఉండగానే BVSN ప్రసాద్ నిర్మాణంలో కుమార్ వెల్లంకి అనే కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇచ్చారు గోపి. ఈ సినిమా ఓపెనింగ్ తాజాగా జరిగింది. మొత్తానికి విశ్వం తర్వాత కాస్త గ్యాప్ తీసుకున్నా ఇప్పుడైతే గ్యాప్ లేకుండా ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్నారు గోపీచంద్. సైలెంట్ కిల్లర్లా దూసుకుపోతున్నారు శృతి హాసన్. ఫామ్ లో లేనట్టే కనిపిస్తారు, కానీ ఏడాదికి కనీసం 2-3 సినిమాలు చేస్తుంటారు. ఇప్పట్లో సినిమాలు ఏవీ లేకపోయినా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు ఈ బ్యూటీ. మరి రిలీజ్లో లేకుండా శృతి ట్రెండ్ అవ్వడానికి కారణం ఏంటి? అన్నట్లుగా తాజాగా మరో క్రేజీ సినిమాలోనూ శృతికి ఆఫర్ వచ్చింది. అదేంటో కూడా చూద్దామా? సైలెంట్ గా సంచలనాలు సృష్టిస్తూనే ఉన్నారు శృతి హాసన్. 2023లో తెలుగులోనే 4 సినిమాలు చేశారిమే. పైగా అన్ని విజయాలే కావడం గమనార్హం. జనవరిలో వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డిలో భాగమైన శృతి హాసన్, డిసెంబర్లో హాయ్ నాన్న, సలార్ సినిమాలతో వచ్చారు. దానికి ముందు కూడా క్రాక్, వకీల్ సాబ్ చేసిన ఈ బ్యూటీ 2024లో గ్యాప్ తీసుకున్నారు. తెలుగులో మాత్రమే కాదు తమిళంలోనూ సత్తా చూపిస్తున్నారు శృతి హాసన్. అంతేకాదు హాలీవుడ్ నుంచి కూడా ఈమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. గత ఏడాది ది ఐ అనే సినిమాలో నటించారు శృతి. ఈ మధ్య అడవిశేష్, డెకాయిట్ నుంచి కొన్ని కారణాలతో తప్పుకున్నారు శృతి హాసన్. ప్రస్తుతం సలార్ 2 ఒక్కటే ఈమె చేస్తున్న తెలుగు సినిమా. తమిళంలో రజనీకాంత్ కూలీ, విజయ్ జననాయగన్, ట్రైన్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు శృతి హాసన్. తాజాగా ఎన్టీఆర్ డ్రాగన్ లో నటించే ఆఫర్ వచ్చినట్టు తెలుస్తోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ చేయబోతున్నారు ఈ బ్యూటీ. గతంలో రామయ్య వస్తావయ్యాలో కలిసి నటించారు తారక్, శృతి. మొత్తానికి వరుస ఆఫర్స్ తో రఫాడించేస్తున్నారు ఈ బ్యూటీ. సొంత ఇండస్ట్రీలో వాళ్ళు తోపు హీరోలు. వాళ్లకంటూ సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు మార్కెట్ ఉంది. కానీ వాళ్లే పక్క ఇండస్ట్రీలోకి వచ్చేసరికి విలన్లు అవుతున్నారు, సపోర్టింగ్ యాక్టర్స్ అవుతున్నారు.
తమను తాము ఓ స్టెప్ తగ్గించుకొని పక్క హీరోల సినిమాల్లో భాగమైపోతున్నారు. మరి సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేస్తున్న ఆ హీరోలెవరు? పృథ్వీరాజ్ సుకుమారన్. ఈయన గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. మలయాళంలో స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కూడా. ఈ మధ్య ఎంపురాన్తో ఇండస్ట్రీ హిట్ అందుకున్నారు పృథ్వీరాజ్. అంత ఇమేజ్ ఉన్నా కూడా తెలుగులో సలార్లో సపోర్టింగ్ రోల్ చేశారు. అలాగే ఇప్పుడు మహేష్ బాబు సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. మరో మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ కూడా అంతే. అక్కడ మంచి ఫాలోయింగ్ ఉన్నా కూడా తెలుగు, తమిళంలో డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నారు ఫఫా. పుష్పాలో ఈయన చేసిన షికావత్ క్యారెక్టర్ అద్దిరిపోయింది. ఇక రజనీకాంత్ వేటయాన్లో కీలక పాత్ర చేసిన ఈయన తాజాగా జైలర్ 2లోనూ నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. విజయ్ సేతుపతిని తమిళంలో మక్కల్ సెల్వన్ అంటారు. అలాంటి ఇమేజ్ ఉన్న హీరో తెలుగుతో పాటు అన్ని భాషల్లోనూ నటిస్తున్నారు. హీరోగానే కాదు, విలన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా మెప్పిస్తున్నారు. తెలుగులో పూరి సినిమాలో నటిస్తున్నారు విజయ్. ఉపేంద్ర కూడా కూలీలో కీలక పాత్ర చేస్తున్నారు. మొత్తానికి హీరోలైన ఆ ఇమేజ్ చట్రంలో ఇరుక్కోకుండా మంచి పాత్రలు చేస్తున్నారు వీళ్లంతా. ఆ భామ బాలీవుడ్కు బాయ్ బాయ్ చెప్పినట్లేనా? ముంబై నుంచి మూటాముళ్ళ సర్దుకొని ఆ ముద్దుగుమ్మ సౌత్కు వచ్చినట్లేనా? 5 ఏళ్లు నార్త్లో ఉన్న నటిగా గుర్తింపు సంపాదించుకోలేదా? అందుకే ఉత్తరాదికి ఓ దండం పెట్టి దక్షిణాదిపై దండయాత్ర మొదలుపెట్టారా? ఇంతకీ నో నార్త్ గో సౌత్ అంటున్న ఆ బ్యూటీ ఎవరు? మనం ఇంతసేపు ఇంట్రొడక్షన్ ఇచ్చింది జాన్వీ కపూర్ గురించే. శ్రీదేవి వారసురాలుగా దడక్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ బ్యూటీ 7 ఏళ్లైనా కూడా ఇంకా ఎలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేయలేకపోతున్నారు. బాలీవుడ్లో ఏవో కొన్ని సినిమాలైతే చేశారు గానీ స్టార్ అనే ముద్ర మాత్రం రాలేదు ఈ బ్యూటీకి. ఇప్పటికీ స్ట్రగ్లింగ్ పీరియడ్లోనే ఉన్నారు జాన్వీ. చూస్తుంటే బాలీవుడ్ జాన్వీ కపూర్కు పెద్దగా సెట్ అయినట్టు కనిపించట్లేదు. అందుకే హాయిగా సౌత్లో సెటిల్ అయిపోయే ప్లాన్లోనే ఉన్నారు ఈమె. దానికి తగ్గట్టుగానే జాన్వీ కపూర్ ప్లాన్స్ కూడా ఉన్నాయి. దేవరతో టాలీవుడ్కు అద్దరిపోయే ఎంట్రీ ఇచ్చారు జాన్వీ. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వరుసగా ఇక్కడ అవకాశాలు వస్తున్నాయి. తాజాగా చరణ్ పెద్దీలోనూ జాన్వీనే హీరోయిన్. అల్లు అర్జున్ అట్లీ సినిమాలో జాన్వీ కపూర్ పేరు పరిశీలనలో ఉంది. తాజాగా కబాలీ ఫేమ్ పారంజిత్ దర్శకత్వంలో తమిళంలో ఓ వెబ్ సిరీస్ కు జాన్వీ కపూర్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. సామాజిక అంశాలతో కూడిన సిరీస్ ఇది. ఈ లెక్కన జాన్వీ కపూర్ తీరు చూస్తుంటే బాలీవుడ్ కు పూర్తిగా బై బై చెప్పేసి సౌత్ లోనే ఉండిపోయేలా కనిపిస్తున్నారు. ఇది ఈ రోజు సైన్మా 2.2. మరిన్ని ఎంటర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TV9. MDH బిర్యానీ మసాలా, సాంప్రదాయక బిర్యానీ యొక్క అసలైన రుచి.